హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనకు బిగ్ బాస్ ప్రోమో అనేది వచ్చింది కదా, నామినేషన్ ప్రోమో అనేది ఎలా ఉంది మరి మీ అందరికి బాగా నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ హల్చల్ అనమాట. హౌస్లో అయితే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అయినా డే 1 నుంచి కొంతమంది ఇంటి సభ్యులు అయితే ఈ నామినేషన్ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అనమాట గేమ్ ఆడకుండా. అందులో మెయిన్గా ఒకళ్ళు వచ్చేసి నాగమణికంట. మనం లైవ్ ఎపిసోడ్ చూసుకుంటే తను కొంతమంది ఇంటి సభ్యులతో అయితే అన్నాడనమాట, ఏమని ఇప్పుడు అందరూ కలిసిపోయి అయితే ఉన్నారు కానీ నామినేషన్ రోజు తెలుస్తుంది ఎవరు ఎలా మాట్లాడతారు, అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకు ఆ రోజు తెలుస్తుందని చెప్పేసి తను అన్నాడు. మేబీ తను నామినేషన్ రోజు ఎప్పుడు వస్తుందా, ఎలా డిక్లేర్ చేసుకోవాలా, ఎలా అందరి ముందు కనిపించాలా అనేది చూస్తున్నట్టు అనిపించింది. ఇక మనం నామినేషన్ ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు మనం నిన్న జరిగిన 2 గేమ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఈసారి నో కెప్టెన్ హౌస్లో కాబట్టి బిగ్ బాస్ కొత్తగా ఏం చేశారంటే ముగ్గురు సీపుల్ని అంటే ఇంటి పెద్దల్ని ఇంటి పెద్దల్ని అయితే పెట్టడం అనేది జరిగింది. మెయిన్గా వచ్చేసి 2 గేమ్లు అయితే పెట్టారు. ఫస్ట్ గేమ్లో నిఖిల్, రెండో గేమ్లో నైనిక, వీళ్ళిద్దరైతే గెలిచారనమాట. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక పవర్ని అయితే ఇచ్చారనమాట. అది ఏంటనంటే బిగ్ బాస్ ఒక 4 పేర్లు పెట్టారు. ఒకడు యూట్యూబర్ ఉన్నాడు కదా, తన అబ్బాయి నోవేలో ఏదో ఉంది పేరు, తను, ఆశ, బేబక్క, ఎస్మి, ఈ నలుగురు ఫొటోస్ పెట్టేసి ఇందులో మీరు మీకు తోడుగా ఇంటి పెద్దగా ఇంటిని లీడ్ చేయడానికి ఎవరిని మీరు ఎన్నుకుంటున్నారో మీరు ఒకళ్ళ పేరు చెప్పండి, మిగతా వాళ్ళు ఎందుకు అర్హులు కారో కూడా రీజన్ చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అలా ఫస్ట్ వాళ్ళు వచ్చేసి నోయల్ని తీసేశారు. తను వచ్చేసి నువ్వు నిఖిల్ ఒకటే చెప్తాడనమాట, నువ్వు క్లారిటీగా మాట్లాడవు, నువ్వు సొంతంగా ఏది మాట్లాడవు, ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, వాళ్ళు చెప్పింది వింటావు కాబట్టి నువ్వు హౌస్కి సెట్ కావు అని చెప్పేసి నిఖిల్ చాలా సింపుల్గా చెప్పేశాడు. దానికి నోయల్ కూడా ఓకే అని అగ్రి అయ్యి తను ఎక్కువగా డిపెండ్ అయితే ఏం చేసుకోలేదు అనమాట. తను పక్క తప్పుకున్నాడు. అయినా నిఖిల్ చెప్పింది కూడా అక్కడ రీజన్ అనిపించింది. అదేంటంటే నోయల్ వచ్చిన దగ్గర నుంచి కూడా తను ఎవరితో ఎక్కువ కలిసి అయితే మాట్లాడలేదన్నమాట. అంతేకాదు తను ఒంటరిగా కూర్చొని నా ముచ్చట్లు ఎవరికి నచ్చట్లేవు, నా దగ్గరికి రావట్లేదు, మాట్లాడలేదు అని ఆలోచించుకుంటూ తను అక్కడే ఎక్కువ కనిపించింది అయితే ఉందన్నమాట. తను ఎక్కువ హౌస్లో ఎవరితో అయితే కలిసిపోయినట్టు అనిపించలేదు. ప్లస్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, వాళ్ళు చెప్పిందే తను వింటున్నట్టు అనిపించింది. కాబట్టి హౌస్ని లీడ్ చేయడానికైతే తను సెట్ కాడు. రెండోది వచ్చేసి పాషా అనమాట. పాషాని ఎందుకు తీసేశారని చెప్పేసి అంటే తను నాగభాషని ఎందుకు తీసేశారంటే ఒకటే చెప్పారు నిఖిల్ ఏంటంటే మనకి హారంజీ ఫుడ్ విషయంలో గొడవ అవుతుంది కదా, ఎవరికి సోనియా కండు పాషాకి ఇద్దరికి గొడవ అనేది జరుగుతుంది కదా, ఆ గొడవ విషయంలో చాలా అగ్రిగా మాట్లాడు, అప్పుడప్పుడు కోపంగా మాట్లాడుతున్నావు కాబట్టి హౌస్ని లీడ్ చేయాలంటే ఓపికనే చాలా ఉండాలి, అది నీకు లేదు అని రీజన్ చెప్తూ తననైతే పక్కకు పెట్టేశాడు. దాన్ని కూడా తను అగ్రి అయ్యాడు, ఓకే అని చెప్పి సైలెంట్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేబక్కని ఏం చెప్పారనంటే తను కూడా అంతే, తాను హౌస్ని ఎక్కువ లీడ్ చేయలేదు, గేమ్లో కూడా తను తొందరగానే అవుటే వస్తుంది అనమాట. ఎక్కువసేపు అయితే ఉండదు, డిఫెండ్ చేసుకోలేకపోతుంది, మధ్యలోనే వస్తుంది. అంతే తను కూడా వేరే వాళ్ళ మాటలకు ఇంప్రెస్ అవుతుంది అనమాట. తను గట్టిగా చెప్పలేదు, వాళ్ళు చెప్పిందే ఏంటుంది కాబట్టి నువ్వు కూడా హౌస్ని లీడ్ చేయలేవు అని చెప్పేసి తనతో పక్కకు పెట్టేశారు. అప్పుడు బేబాక్ కూడా అవును నేను గేమ్లో ఎక్కువసేపు డిఫెండ్ చేసుకోలేకపోయాను, అమ్మటే నేను డీపో వచ్చేసాను, హౌస్ని కూడా ఎక్కువగా లీడ్ చేయలేను నేను అని చెప్పేసి తను ఒప్పుకొని బ్యాక్ అయ్యి వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది ఇంటి సభ్యులు బేబాక్ అక్కడ డిఫెండ్ ఏం చేసుకోకుండానే తను వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఉన్న కొంతమంది ఇంటి సభ్యులు ఏం చేస్తారంటే కిరాక్, సీత, స్మిత్ర వీళ్ళందరూ అంటారు, ఏంటి నువ్వు హౌస్ని మెయింటైన్ చేయలేవా, నువ్వు ఇంట్లో మెయింటైన్ చేయలేదా, హౌస్ని లీడ్ చేయలేవా నువ్వు అని చెప్పేసి, నువ్వెందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, అమ్మటే వచ్చావు, నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి వాళ్ళు అనగానే తను వచ్చేసి మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నైనికి మాత్రం కరెక్ట్గా ఒక పాయింట్ చెప్తుంది అనమాట, మొహాన్ని కొట్టినట్టుగా చెప్తుంది. ఏమని అంటే అవును మేము చెప్పాం కదా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, పక్క వాళ్ళ మాటలు నేసేసి వచ్చి నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు, అదే హౌస్లో సెట్ కాదు, హౌస్ని లీడ్ చేయాలంటే సొంత అభిప్రాయం అనేది ఉండాలి, లీడ్ చేసే తెలివి ఉండాలి, ఒకళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, సొంత నిర్ణయం తీసుకోవాలి, అలాంటి వాళ్ళే హౌస్ని లీడ్ చేయగలరు అని చెప్పేసి నైనిక కొట్టినట్టుగా చెప్తుందనమాట. ఇక బేబక్క అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇక హెస్మిన్ వచ్చేసి నిఖిల్ ఓకే చేస్తాడు. అప్పుడు రీజన్ చెప్తారనమాట, ఏమనంటే నువ్వు హౌస్లో హెల్ప్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు, అందుకే నేను పెట్టుకుంటున్నాము అని చెప్పేసి అని అంటాడు. కానీ
యస్మికానే షాక్ అయిపోతుంది అనమాట. అదేంటి నేనైతే షాక్ అవుతున్నాను, నేను అనుకోలేదు అసలు నన్ను ఇలా తీసుకుంటారని అనుకోలేదు. నేను గేమ్ ఆడాను, కాకపోతే ఎక్కువసేపు అయితే నేను డిజైన్ చేసుకోలేదు, వెళ్ళిపోయాను మధ్యలో, బై లక్ నాకు ఇది వచ్చింది అని చెప్పేసి తానే చెప్పుకుంటుంది. అప్పుడు వెంటనే సోనియా మాత్రం ఈ పాయింట్ని చాలా క్యాచ్ చేసుకొని ఈ అవకాశాన్ని మాత్రం చాలా బాగా యూజ్ చేసుకుంటుంది అనమాట. తను మాట్లాడిన మాటలు కూడా ఓకే పర్వాలేదు అనిపించింది. తను చేసిన డిఫెండ్ కూడా తను ఏమంటుందనంటే ఒకటే అంటుంది, ఆల్రెడీ నిఖిల్ తానే చెప్పేసింది కదా, నేను గేమ్ సరిగ్గా ఆడలేదు, నేను మధ్యలోనే డిఫెండ్ చేసుకోలేక మధ్యలోనే నేను వచ్చేసాను, నాకు ఈ అవకాశం బై లక్ వచ్చిందని తానే చెప్పేసుకుంటుంది కదా, మళ్ళీ తనకే నువ్వు ఎలా ఇచ్చేస్తావు హౌస్ లీడింగ్ అనేది అని చెప్పేసి తను అన్నప్పుడు నిఖిల్ అంటాడు ఏమని, తను హౌస్లో హెల్ప్ చేస్తుంది కదా, అక్కడక్కడ హెల్ప్ చేస్తుంది, అందరితో కలిసి మాట్లాడుతుంది కదా, అందుకనే అప్పుడు తను అంటుంది అదేంటి తనకంటే నోయల్ తనే మంచిగా ఉన్నాడు కదా, తనే ఆడుతున్నాడు కదా, తనని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తను డిఫెండ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు యస్మి అంటుంది అదేంటి నా గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అసలు వాళ్ళకి బిగ్ బాస్ ఆఫ్ పవర్ అనేది వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు నన్ను ఎంచుకున్నారు, అక్కడితో అయిపోయింది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసినట్టుగా యస్మిక మాట్లాడింది. కొంచెం రూడ్గా అయితే అనిపించింది అనమాట అక్కడ. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళకు ఎన్నుకునే పవర్ని అయితే ఇచ్చాడు, వాళ్ళే ఫైనల్ సంచాలకు చెప్పింది ఫైనల్ లిస్ట్, అయినా సరే దాన్ని డిఫెండ్ చేస్తూ ఇంటి సభ్యులు ఎవరైనా సరే మాట్లాడవచ్చు, వాళ్ళు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తారు, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదని చెప్తారు. వాళ్ళకు ఉంది మాట్లాడొద్దు అని చెప్పే రైట్ తనకి లేదు, సంచాలకు కూడా లేదనమాట. ఫైనల్ డిసిషన్ సంచాలకు అయినా సరే సభ్యులకు మాట్లాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తన అభిప్రాయాన్ని అయితే తను చెప్పేసింది, ఏంటి యస్మి కరెక్ట్ కాదు, తను కూడా చాలా రూడ్గా మాట్లాడుతుంది, నువ్వు ఎలా పెట్టావు తనని అని చెప్పేసి అప్పుడు అని అంటుంది సోనియా మాట్లాడిన దానికి వెంటనే భాష గారు లేస్తారన్నమాట, లేస్తాను అంటాడు. అదేంటి నిఖిల్ నన్ను ఎందుకు తీసేసావు అసలు నువ్వు ఇందాకలా అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు నిఖిల్ చెప్తారు కదా, అవును మీరు కొంచెం కోపంగా మాట్లాడతారు కదా, అగ్రెసివ్గా మాట్లాడతారు కదా, అందుకని మిమ్మల్ని తీసేసాను అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అప్పుడు వెంటనే భాష గారు అంటారు, మరి ఇప్పుడు యస్మి చేస్తుంది ఏంటి, తను కూడా అంతే రూడ్గా మాట్లాడుతుంది కదా, మరి తనని ఎలా నువ్వు పెట్టుకుంటావు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు నిఖిల్ చాలా తెలివిగా సమాధానం చెప్తాడు ఏమని, అవును సోనియా తనని వద్దు అని చెప్తుంటే తనను డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతుంది యస్మి, అంతేగాని తను రూడ్గా ఏం మాట్లాడలేదు, ఎవరైనా సరే ఆ సిచ్యువేషన్లో ఉంటే అలాగే మాట్లాడతారు అని చెప్పేసి కవర్ చేస్తూ ఫైనల్లీ తనని 3వ ఇంటి మెంబర్గా అయితే ఒప్పుకున్నారనమాట. ముగ్గురు ఫైనల్లీ వీళ్ళ ముగ్గురు అయితే హౌస్ని లీవ్ చేయడానికి అయితే బిగ్ బాస్ ఓకే చేస్తారనమాట. నిఖిల్, నైనిక, యస్మి వీళ్ళు ముగ్గురు వచ్చేసి నామినేషన్ ప్రక్రియ అనేది ఈరోజు జరుపుతారనమాట. అదేంటంటే బిగ్ బాస్ చెప్పింది ఒకటే, 3 సింహాసనాలు అయితే ఎదురుగా ఇస్తాడు, అందులో హారం అనేది ఉంటాయన్నమాట. వీళ్ళు ముగ్గురిని వెళ్ళి ఆరాలు దర్జాగా వేసుకొని సింహాసనం పైన కూర్చొని పక్కన ఒక ఫైర్ లాంటి పెట్టారు, ఆ ఫైర్ పక్కన ఒక కంటెస్టెంట్ వస్తాడు, తను వచ్చేసి ఒక ఇద్దరిని అయితే నామినేట్ చేయాలన్నమాట. ఆ ఇద్దరిలో ఎవరి రీజన్ అయితే కరెక్ట్గా అనిపిస్తున్నాయో వాళ్ళు డైరెక్ట్ నామినేషన్ చేసేది ఏం లేదు, ఆ ముగ్గురులో కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరినైతే ఫస్ట్ కట్టిని పట్టుకుంటారో వాళ్ళకే అవకాశం అనమాట నామినేషన్ చేయడానికి. ఎవరు యువతల వ్యక్తి ఎవరినైతే ఇద్దరిని నామినేషన్ చేస్తాడో ఆ ఇద్దరిలో ఒకరిని పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరైతే కట్టిని పట్టుకుంటారో వాళ్ళకి అవకాశం అన్నమాట నామినేషన్ చేయడానికి. అలా ఈరోజు నామినేషన్లో మాత్రం తెగ గొడవలు పెట్టుకుంటుంది ఎవరు అంటే సోనియా, పేరెన, బేబక్క, మణికంఠ, నాగపాష, వీళ్ళ 5గురికి అయితే దేవస్థాన గొడవ అనేది జరుగుతుంది. ఇక పాషా గారు అయితే మణికంఠని అయితే నామినేషన్ చేశారనమాట. మీరు ఎక్కువగా గొడవలు పెట్టి మాట్లాడలేదు, ఏదైనా గొడవలు కాదు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి నాకు ప్రోమోలు చూపించారు. బట్ ప్రోమోని బట్టి అంత క్లారిటీగా అయితే మనకి అర్థం కాదు, ఏదైనా మనం లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ చూస్తూనే అర్థమవుతుంది. ప్రోమోలో సంభాషణ ఏం జరిగింది అనేది మనకు అర్థం కాదు కాబట్టి తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటని చెప్తాను, ఎవరికి ఏం జరిగింది అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి సోనియా రీజన్ అయితే చాలా చిల్లీ రీజన్ అనమాట. ఎప్పుడు ఏ ఎపిసోడ్లో అయినా సరే చిల్లీ రీజన్తో నామినేషన్ చేయడం అనేది ఇంకా మానట్లేదు ఎవరు. ఇన్ని ఎపిసోడ్లు చూసుకుంటూ వచ్చారు, 7 సీజన్లు చూసుకుంటూ వచ్చారు, అయినా సరే ఇంకా చిల్లీ రీజన్తో నామినేషన్ చేయడం అనేది అంతే కరెక్ట్ లేదు. అసలు ఏమని చేసిందంటే బేబక కిచెన్ రూమ్లో ఉంటుంది కదా, తను నెగ్లెక్టివ్గా ఉంటుంది, పప్పు అనేది సరిగ్గా ఉడికినా సరే తను పట్టించుకోలేదు, ఎక్కడికి పోయి దూరంగా ఉందన్న విషయంలో నామినేట్ చేసింది సోనియా. అనేది ఉడికినా సరే సరిగ్గా తను పట్టించుకోలేదు అన్న విషయంలో ఏమో బేబక నామినేట్ చేసింది. అది చాలా చిల్లీగా అనిపించింది. లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోయి ఉంటుంది అనమాట ఆ రోజు జరిగిన సంభాషణ ఏంటనేది. ఆ రోజు జరిగింది ఏంటంటే బేబక పప్పును తీసుకెళ్ళి కుక్కర్లో పెడుతుంది, అది ఉడుతుంది కానీ విజిల్ అనేది రాదనమాట.
బహుశా కుక్కర్ ఖరాబ్ అయింది ఏమో తెలియదు కానీ విజిల్ అనేది రాక తను చూసుకోలేదు. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. బేబక్క క్లారిటీ కూడా చెప్తుంది అనమాట. ఆ రోజు చెప్పింది, ఈ రోజు కూడా చెప్పింది. అవునమ్మా, నేను పప్పు అనేది కుక్కర్లో పెట్టాను, అది ఉడికిన తర్వాత విజిల్ వస్తే మనకి అర్థమవుతుంది, కానీ అది విజిల్ రాకుండా కుక్కర్ ఖరాబ్ అయిపోతే దానికి బాధ్యురాలు నేనా అని చెప్పేసి బేబక్క అంటుంది. అప్పుడు సోనియా అంటుంది, అవునక్క మీరు అక్కడనే కూర్చొని ఉండాలి కదా పప్పు ఉడికిందాక అని చెప్పేసి అని అంటుంది. అదేలా మనం కుక్కర్లో పప్పు పెట్టిన తర్వాత మన ఇంట్లో మనం ఒక పప్పును కుక్కర్లో పెట్టిన తర్వాత మిగతా 5-6 పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అంతేకాని కుక్కర్లో పప్పు ఎప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడు విజిల్ వేస్తుందా అని దాన్ని చూస్తూ అలాగే కూర్చొని అయితే ఉన్నాం కదా, వేరే పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతాం కదా. బేబక్ కూడా అదే చేసింది, అది రీజనబుల్ అనిపించింది, తన ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ అనిపించింది. కానీ సోనియా చేసిన రీజన్ మాత్రం చాలా చిల్లీగా అనిపించింది. అది ఆ విషయంలో బేబక్ అయితే కరెక్ట్గానే ఆర్గ్యుమెంట్ చేసుకుంది. కానీ తను ఈ వీక్ నామినేషన్లోకి అయితే ఖచ్చితంగా వచ్చింది. మనకి అది ఫోన్లో కూడా చూపించారనమాట. ఇక మొత్తం ఈ వీక్ 6 సభ్యులు అయితే నామినేషన్లోకి వస్తున్నారు. వాళ్ళు ఎవరెవరంటే పక్క అయితే 3 అయితే కన్ఫర్మ్ అనమాట. నాగమణికంట, పాష, బేబక్ 3 అయితే పక్కా కన్ఫర్ము. ఇక విష్ణుప్రియ మనకి తన ఫాలోయింగ్ అంత ఎక్కువ ఉన్న బయట హౌస్లో మాత్రం చాలా తక్కువగానే కనిపించింది. గేమ్స్ కూడా ఏం ఆడలేదు. ఇది యష్మికను సౌమ్యకి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో వస్తుందన్నమాట. అప్పుడు ఏమంటుంది, అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా యష్మి గురించి, మీరెందుకు మాట్లాడుతున్నారు, అదే నిఖిల్ కూడా తనకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి తనను లీడ్గా పెట్టుకున్నాడని చెప్పేసి మధ్యలో వచ్చి యశ్మితో మాట్లాడుతుంది. యశ్మితో అది కూడా అంత కరెక్ట్గా అనిపించలేదు అనమాట. ఒక్క సోనియాని ఒక్కతే డిఫెండ్ చేసుకొని మాట్లాడింది ఆ సిచ్యువేషన్లో. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎవరికైనా తప్పు అనిపిస్తుంది అని అంటే మాట్లాడవచ్చు, అలా తప్పే ఉంది, ఒప్పైనా కానీ తప్పేం కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అది మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయం అనేది బయట పెట్టాలి, అదే ఇష్యూ అనమాట. అదొకటి. అలా అయితే ఇంకా విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా నామినేషన్లోకి అయితే వస్తుంది అనుకుంటున్నారు. ఇంకోటి అంటే పృథ్వీరాజ్ తను ఆ రోజు హౌస్లో ప్రేయర్ చూసాం, కానీ తర్వాత తను ఏం చేస్తున్నాడు ఏంటనేది హౌస్లో ఎక్కడ ఎక్కువ కనిపించట్లేదు అనమాట. తను ఎవరితో ఎక్కువ ఉంటున్నట్టు కానీ ప్రత్యేకంగా ఏమంత గేమ్స్ కూడా ఆడినట్టు లేదు. ఆ విషయంలో కూడా తన నామినేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఎవరితో ఎక్కువ కలవట్లేవు, ఎక్కడ ఎక్కువ కనిపించట్లేదు అన్న విషయంలో కూడా పృథ్వీరాజ్ని నామినేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు ప్లస్ ఇంకొక నెంబర్ ఎవరనంటే ఇటు ప్రేరణ లేదా సోనియా. ఇప్పుడు ప్రేరణ అయితే ఖచ్చితంగా వచ్చేసి సోనియాని అయితే నామినేషన్ చేస్తుంది. కానీ ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ కిరాక్ బాయ్స్ అనే షో ఒకటి మనకి ఇటీవల మా టీవీలో వచ్చింది కదా, అప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. తనని కాపాడడం కోసం నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి కట్టి తీసుకొని సోనియాని నామినేషన్ చేస్తాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ ప్రేరణ లేదా సోనియా వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళైతే నామినేషన్లోకి అయితే వస్తారు. మొత్తం 6 అనమాట. ఒకటి మణికంఠ, పాష, బేబక్క, ప్రేరణ, సౌమ్య, విష్ణుప్రియ ప్లస్ పృథ్వీరాజ్. వీళ్ళ 6 అయితే ఖచ్చితంగా మనకి ఈరోజు నామినేషన్ లెవెల్లోకి అయితే వస్తారనిపిస్తుంది. చూద్దాం మరి ఇంకా బిగ్ బాస్ ఎలాంటి పెడతాడో మనకు తెలియదు కదా. ఈ షో అతిశలే స్పెషల్ అనమాట ఈ సీజన్. మరి ఈ సీజన్లో ఏం జరుగుతుందో ఏంటనేది. ఇంకో విషయం కూడా ఉందన్నమాట. బిగ్ బాస్ ఎవరినైతే 3 హౌస్ లీడ్గా పెట్టాడో వీళ్ళ 3 కాక మీలో మీరు ఒకళ్ళు నామినేషన్లో ఖచ్చితంగా యష్మి మాత్రమే నామినేషన్లోకి అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ నైనిక ఇద్దరు గేమ్ ఆడి గెలిచారు. గేమ్ ఆడుకుంటే వీళ్ళిద్దరు సపోర్ట్ పైన యష్మికని అయితే ఎన్నుకున్నారు కాబట్టి తనైతే నామినేషన్లోకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. వీళ్ళిద్దరు కలిసి తనని నామినేషన్ చేస్తారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడాలి మరి ఈరోజు ఏం జరుగుతుంది అనేది మనం లైవ్ చూసి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం.